నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూర్ణాని. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఫుడ్ రెసిపీ అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినొచ్చు, లేకుంటే ఏమైనా కర్రీస్లో సైడ్ డిష్గా తినొచ్చు. మోస్ట్గా వెడ్డింగ్లో ఫంక్షన్స్లో అంతా మనకి వేసే రెసిపీ అనమాట. అదేంటంటే కాలీఫ్లవర్ 65 పకోడా టైప్. సో ఫస్ట్ మనకు వచ్చి హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్లో మనం కాలీఫ్లవర్ వేసుకొని విత్ సాల్ట్ కొంచెం యాడ్ చేసి బాయిల్ చేయాలన్నమాట. 70% ఏమైనా జర్మ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు పోతాయి అనమాట. సో 70% మాత్రం కుక్ చేయండి, బికాజ్ మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి. రెడ్ చిల్లీ పౌడర్, కర్డ్, లెమన్ అండ్ దెన్ పసుపు. దాని తర్వాత రైస్ ఫ్లోర్, మైదా, ఈ రెండు యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర, గరం మసాలా, ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి, అది ఆప్షనల్ అనమాట. ఫుడ్ కలర్ కన్నా ఇన్స్టెంట్గా మనం కాశ్మీర్ మిర్చి పౌడర్ యూస్ చేసినా కూడా బెస్ట్ కలర్ వస్తుంది. దాని తర్వాత వాటర్లో మిక్స్ చేసుకోండి, మరీ పలుసుగా కాకుండా చూసి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి అనమాట. కొంచెం నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని దాని తర్వాత బాయిల్ చేసిన కాలీఫ్లవర్ని కూడా వేసి బాగా కాలీఫ్లవర్కి అంతా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ లోపల పెట్టాలన్నమాట. ఎందుకంటే అప్పుడు ఆ కాలీఫ్లవర్కి అన్ని మసాలా అంతా బాగా పట్టుద్ది అనమాట. సో దాని తర్వాత బాగా హాట్ ఆయిల్లో మనకు షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట కాలీఫ్లవర్ని. దాని తర్వాత సర్వ్ చేసుకోవడమే అనమాట. మరీ డీప్ ఫ్రై చేయబాకండి, కలర్ మారద్ది. కావాలంటే కరివేపాకు, గ్రీన్ చిల్లీతో ఫ్రై చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అనమాట, ఒక సింపుల్ స్నాక్స్ రెసిపీ అనమాట. హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో.